హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెసి టేల్స్. ఇవాళ మేము పుదీనా రోటి పచ్చడి ఎలా చేసుకున్నామో చూసేయండి. దానికి కావాల్సిన పదార్థాలు: పుదీనా, కొత్తిమీర, టొమాటోస్, ఆనియన్స్, మిరపకాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు. ఇవన్నీ మనకు కావాలండి. ఫస్ట్ అయితే మనము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసేసుకుందాము. ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరకాయలు కూడా వేసేసుకుందాము. ఫ్రై చేసేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే నూనెలో ఉల్లిపాయలు వేసుకొని వేయించేసుకుందాము. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా దోరగా వేయించేసుకోవాలి. వేగిపోయినాయి కదండి, ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పుదీనా, కొత్తిమీర వేసేసుకొని వేయించేసుకుందాము. వేగిపోయింది కదా, ఇప్పుడు ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవటమే. ఇప్పుడు ఇందులో నూనె అంతా అయిపోయింది కాబట్టి మళ్ళీ కొంచెం కావాల్సినంత నూనె వేసుకొని టమాటాలు వేసుకొని మగ్గిచ్చేసుకుందాము. ఉప్పు కూడా వేసుకుందాం. కొంచెం మూత పెట్టేసుకొని మగ్గిచ్చేసుకుందాము. చూసారు కదా, టమాటాలు మగ్గిపోయాయి. ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి రోట్లో వేసుకొని రుబ్బేసుకోవడమే అండి. ఫస్ట్ అయితే ఎండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని దంచుకుందాము. ఉప్పు వేసుకొని ఉప్పు చూసుకొని వేసుకోవాలి. మనం ఆల్రెడీ టమాటాస్లో వేసాము, ఇక్కడ మళ్ళీ వేస్తున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు మనము వెల్లుల్లి, జీలకర్ర, కొంచెం చింతపండు వేసుకొని దంచేసుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా అయిన తర్వాత ఇందులోనే కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోవాలి. వేసుకొని రుబ్బేసుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత మనం మగ్గించుకున్న టమాటాలు కూడా వేసేసుకొని రుబ్బేసుకోవాలి. ఫైనల్గా ఆనియన్స్ కూడా వేసేసుకొని రుబ్బేసుకోవటమే. మొత్తం అంతా కలిపేసుకొని ఒకసారి ఇలా మొత్తం అంతా మెత్తగా రుబ్బేసుకోవటమే. ఇదంతా రుబ్బేసుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలి. ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఇప్పుడు తాలింపు కూడా వేసుకుందాము. దీనికి కొంచెం కాగాక కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే కరివేపాకు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి.
అంతే అండి, ఇప్పుడు ఈ తాలింపు వేగిపోయింది, పచ్చళ్ళలో వేసేసుకోవటమే. అంతే అండి, పుదీనా రోటి పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సెసి టేల్స్. థ్యాంక్ యూ.